మంచినీళ్ళల్లో బాగా కడిగి వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన వంట ఏంటంటే చింత చిగురుతో వేరుశనగపప్పు పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాము. అది మీకు చూపించాలనిపిస్తుంది నాకు. అందుకనేసే చింత చిగురు కోసం అయితే వచ్చున్నాను ప్రస్తుతానికి. ఇదిగోండి చింత చెట్టు ఎలా ఉన్నది చూడండి. ఈ చింత చెట్టు కోసం అయితే వచ్చున్నాము. ఇదే మా ఇల్లు, మా ఇంటి ముందే ఉన్నది ఇల్లు. చెట్లు అయితే ఉన్నాయి, ఇంటి ముందే ఉండేది 5-6 చెట్లు అయితే ఉన్నాయి. చింత చెట్లు అయితే పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి చింత చెట్లు. ఇప్పుడు మీకు వంట గురించి అయితే ప్రస్తుతానికి చింత చెట్లకి అయితే వచ్చున్నాను. చూస్తున్నారు కదా, చింత చిగురు అయితే ఇప్పుడు చినుకు మబ్బు మామూలుగా వచ్చి పాతనే ఉన్నాయి. ఈ చినకలకే చింత చిగురు బాగా ఎగురిచ్చింది. అందుకని చింత చిగురు పచ్చడి చేయాలనుకొని చింతాకైతే కోస్తున్నాం. దీంట్లో వేరుశనగపప్పు వేసుకుని తింటే చిన్నగా ఉండదు. అందుకనేసే చింతాకు పచ్చడితో చేసుకుని తినాలనిపించింది. చింత చిగురు అయితే కోస్తున్నాను. చూడండి ఎలా ఉన్నదో పచ్చగా. వానకైతే బాగా ఎగురుచున్నది. చింతాకు చూస్తుంటే నోరూరిపోతుంది నాకు. ఒకసారి తినాలనిపిస్తుందా? బా పుల్లగాడ ఉంది, చిన్నగా లేదు. పులుపు అయితే అదిరిపోతుంది, ఎక్కువగా పులుపు అయితే ఉన్నదే. దీంట్లో మనకు కావాల్సిన వస్తువులన్నీ కానీ వేసుకుని కానీ చేసుకుని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. అందులో శనగపప్పు వేసేస్తున్నాను, వేరుశనగపప్పు. ఈరోజు పచ్చడి వేసుకుని తింటానంటే చిన్నగా తిన్నాను. బా పులుపు మరి ఎక్కువగా ఉన్నది. కొన్ని చెట్లు అంతగా లైట్గా అనిపిస్తుంది పులుపు. మా ఇంటి ముందు ఉండే చిన్న చెట్టు మాత్రంకే ప్రతి సంవత్సరం చేసుకుని తింటాము ఎగురు వచ్చినప్పుడు అంతా. ఇప్పుడు గాడే పుల్లగా ఉన్నది. పచ్చడి కావాల్సిన అయితే ఆకు అయితే కోసుకున్నాము. ఇంకేమున్నది, వంటలోకి వెళ్ళిపోద్దామా? చింత చిగురు వేరుశనగపప్పుతో పచ్చడి ఎలా చేస్తానో చూద్దాం. చింతాకు అయితే బాగా శుభ్రంగా చూసి పొలంలో అంటే ముద్రాకు అంత రాలిపోతాయి కాబట్టి శుభ్రంగా అయితే చేసుకున్నాను. మంచి నీళ్ళలో వేసి అయితే ఆకుగాడే శుభ్రంగా కడిగినాను. ఎలాగున్నా చూడండి, ఆకు నీట్గా అయితే ఉన్నది. ఇంకపోతే వేరుశనగపప్పు ఇవిగాడే మనం దోరవరకున వాడ్చుకోవాలి. వాడ్చిన తర్వాత పరుసు గిరుసు లేకుండా ఇలాగైతే శుద్ధంగా అయితే చేసుకోవాలి. వేరుశనగపప్పు కాడ అయితే రెడీ అయిపోయింది. ఈ రెండు కలిసి పచ్చడి చేస్తున్నాం కాబట్టి మనం మిరపకాయలు, తెల్లగడ్డ, జీలకర్ర, టమాటో, ఎర్రగడ్డ అంటే పచ్చడి కావాల్సిన వస్తువులు ఇవైతే చాలు, ఇంకేం పర్లేదు. చింతాకు కోసానికి కొంచెం నూనె పోసుకోవాలి. చింతాకు వాడబెట్టేదానికైతే నూనె పోసుకోవాలి. అంటే నూనెలో వాడ్చుకుంటే చింతాకు రుచి ఎక్కువ వస్తుంది. అందుకనేసి నూనె పోసుకున్నాను. ఆయిల్ కాగానే చింతాకు అయితే వేస్తాము. ఎలాగున్నదో చింతాకు అయితే ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు చింతాకు వేసుకోవాలి. అంటే చెమ్మ లేకుండా ఎలాగైతే పెట్టుకున్నాను చూడు, ఇలా చెమ్మ లేకుండా అయితే మీరు కూడా మంచినీళ్ళల్లో బాగా కడిగి వేసుకోవాలి. ఇలాగా బాగా కాయ మీద పెట్టి ఇలా చింతాకును వాడవాలి. నూనెలో వేసిన తర్వాత ఏమో ఎలా ఉడికిపోయిందో చూడండి. కలరు పచ్చదాకు ఏ కలర్కి అయితే వచ్చేసింది. ఇలాగా మిత్తంగా ఆయిల్ పోసుకొని మనము దీన్ని మిత్తంగా ఒక మీడియంలో అయితే వాడవాలి. ఆకు అయితే నూనెలో అయితే వాడి చేసినాము.
ప్లేట్లోకి అయితే తీసేసి చిగురు ఎండుమిరపకాయలు అయితే దారేపినైతే వాడిసేసినాము. ఇంకా మనకు ఉండేది జీలకర్ర, ఇవి ఎర్రగడ్డ టమాటో ఉన్నాయి, అవి కూడా వాడిసేసుకుందాం. ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ జీలకర్ర అంటే జీలకర్ర ఒక ఎరుపు డాల్లోకి వచ్చినాకైతే ఇప్పుడు తెల్లగడ్డ ఎర్రగడ్డ అనేది మొత్తం వేసేసుకోవచ్చు. అంటే ఎర్రగడ్డ ఎరుపుడాల్లోకి వచ్చిన తర్వాత అయితే మనం టమోటా వేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా వాడికి వచ్చేసింది, టమాటా కూడా వేసేస్తాం. ఈ టమోటా బాగా వాడించాలి. టమోటా అయితే వాడిపోయింది, ఇంక చాలు, ఇంకా ఆపేస్తున్నాను. టమాటా అయితే బాగా ఉడికిపోయింది, ఎరుపు డాల్లో కూడా బాగా వచ్చేసింది. ఫస్ట్ రుబ్బురాలలో ముందుగా ఎండుమిరపకాయలు రుబ్బుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు అయితే గబాను మీద ఒక కప్పు ముందు అవి వేసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. అంటే మనకి ఎండుమిరపకాయలు కదా ఫస్ట్ ఎత్తనే అవే రుబ్బుకోవాలి. మెత్తంగా మనము నీళ్ళు చెమ్మ చేయలేదు కాబట్టి పొడి పొడిగా అవుతుంది ఫస్ట్ ఎత్తనే. ఇప్పుడు నీళ్ళు చెమ్మ అనేది చేసుకుంటాం. ఇలాగా ఎండుమిరపకాయలు మెత్తంగా రుబ్బేసుకోవాలి. అయితే అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. అంటే ఎండుమిరపకాయల తర్వాత పప్పు వేసుకోవాలి. వేరుశనగ పప్పు బాగా రుబ్బాలి. ఎందుకంటే మరీ ఎక్కువ పప్పు ఉంటాయి. నీళ్ళు పోసుకొని మెత్తంగా రుబ్బుకోవాలి. మనం నీళ్ళు చెమ్మ చేయండి పప్పు అయితే మెదగదు వేరుశనగ పప్పు. అందుకని నీళ్ళు పోసి అయితే మెదుపుతున్నాను. రుబ్బుతున్నాను వేరుశనగ పప్పుని. మనం నీళ్ళు పోసే కొంది పచ్చడి అయితే మెత్తంగా అయితే వచ్చేస్తుంది. వేరుశనగ పప్పు నీళ్ళు పోస్తేనే. వేరుశనగ పప్పు కాడైతే మెత్తంగా రుబ్బేసినాను. ఇప్పుడు టమాటో గుజ్జు అయితే వేస్తున్నాను, చూడండి. అంటే కాలిపోతుంది కాకపోతే ఎత్తుతో అది వేసుకుంటున్నాను. పచ్చడిలో ప్రతి ఒక్క వస్తువు వేసుకుని వచ్చే కొంది పచ్చడి గడ కలర్ గడ మారుతా వస్తుంది. ఎలాగ వస్తుందో చూడండి. ఇది టమాటా ఎర్రగడ్డ గడ మెరిపేస్తే లాస్ట్లో ఆకు అయితే వేసుకునేది. మెరిగిపోయింది కూడా టమాటా గుజ్జు గడే మెత్తంగాడే మెరిగిపోయింది. ఇప్పుడు ఆకు గడ వేసుకునేది. ఇంత ఆకు అసలు చింతాకు వాసన కాడే గమనంగా వస్తుంది. చూస్తున్నారు కదా కలర్ కాడ చేంజ్ అవుతుంది పచ్చడి కాడే. ఒక నీళ్ళు చెమ్మ చేసుకుంటా పచ్చడి అయితే రుబ్బుకోవాలి. పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా
తీసేసుకున్నాను. ఇప్పుడైతే రోల్లో నుంచి అయితే మనం రుబ్బున పచ్చడి అయితే తీసుకున్నాము. దీన్ని అయితే తర్వాత పెట్టాలి. దాంట్లోకి ఎండుమిరపకాయలు నూనె పోసి అయితే దాంట్లో గౌరు వాడిసి మనం తీసుకోవాలి. ఆవాలు ఒక్కరు వేసుకోండి. అంటే మొత్తం అన్నీ అయిపోయినాయి. ఏంటంటే ఇంకొకరు టేస్ట్ పెరిగేదానికి తర్వాత అనేది చేసుకోవాలి. ఆవాలని అయితే పగలనిచ్చి మనం ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు దారెరుపున ఎండుమిరపకాయలు పగలుతున్నాయి. ఎండుమిరపకాయలు అయితే దారెరుపున అయితే అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత పోసేసుకుందాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే తిరుమత చేసినాము. ఇప్పుడు మనకి చింత సుగురు వేరుశనగపప్పు పచ్చడి అయితే రెడీ అయితే టేస్ట్ ఎలా ఉందో అయితే చూద్దాం. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాము ఎలా ఉందాము. కానీ మామూలుగా అయితే బాగుంటుంది పచ్చడి, చాలా ఇష్టంగానే. ఇప్పుడైతే అన్నంలో వేసుకుని టేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ సంవత్సరానికి ఇప్పుడే ఇదే చింతలు పడేలాగా చింత సిగరెట్ ఎగిరిచ్చేలాగా, అంటే ఇంటి ముందే కదా, అందుకనే గమనించి మరి చింతాకైతే కోసుకుని వేసుకుంటున్నాను. చాలా ఇష్టం కూడా నాకు ఇది. ఎలాగొచ్చిందంటే చింతాకు పులుపు, శనగపప్పులు వేరుశనగపప్పు తీయగా ఉంటుంది, కారం వేసుకుని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. తిందామనిపిస్తుందా? చాలా బాగుంది. ఎంతైనా చింత చిగురు పచ్చడి అంటే వేరే లెవెల్. ఏదైనా చేసుకున్నారు సూపర్గా ఉంటుంది. శనగపప్పులు పచ్చడి కొట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంది. చింత చిగురు వేరుశనగపప్పు పచ్చడి అయితే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే MG Vlog వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. రోజు కలుసుకుంటూనే ఉందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.